చిన్ని కృష్ణ గారు నరసింహ సినిమాకి వచ్చేటప్పటికి ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో, అలాగే కేఎస్ రవికుమార్ గారు దర్శకులు. నరసింహనాయుడుకు ఇందిరాకి వచ్చేటప్పటికి బి గోపాల్ గారితో, అటు బాలకృష్ణ గారితో, ఇటు చిరంజీవి గారితో. చిరంజీవి గారికి సుదీర్ఘ విరామానంతరం ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చిన, బాలకృష్ణ గారి జీవితంలో మొట్టమొదటి నంది పురస్కారం ఉత్తమ నటుడిగా ఆయన అందుకున్న, వాళ్ళకి అందించిన ఆ సినిమాలు. గంగోత్రికి వచ్చేటప్పటికి ఈవేళ ఐకాన్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి స్టార్డమ్ని సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ పరిచయ చిత్రమే గంగోత్రి కావడం, ఆ నిర్ణయం కూడా మీరు తీసుకుని అల్లు అర్జున్ని పరిచయం చేయాలనుకోవడం, ఇవన్నీ చాలామందికి తెలియనటువంటి విషయాలు. ఆ తర్వాత బద్రీనాథ్లో అతను హీఈస్ నాట్ ఓన్లీ ఆర్డినరీ హీరో, ఇతను ఏమైనా చేయగలని నిరూపించినటువంటి బద్రీనాథ్ క్షేత్రపాలకుడిగా వివి వినాయక్ గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరితో కలిసి పని చేసినటువంటి చిన్ని కృష్ణ గారికి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి మధ్య ఒక అనుబంధం ఉంది అంటారు. అదేంటి? నాకు ఆయనకి మధ్య దాసరి నారాయణరావు గారికి మీకు. నేను దాసరి నారాయణరావు గారి గురించి ఆయన ఉండంగా ఆయన సమక్షంలో ఆయనతో ఒక మాట చెప్పాను. ఈ దేశంలో భారతరత్నలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దర్శకరత్న మాత్రం మీరు ఒక్కరే, దాసరి నారాయణరావు గారు అని చెప్పాను. అటువంటి దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి చిన్ని కృష్ణ గారికి మధ్య ఒక సంఘటన ఒకరోజు జరిగింది. ఏంటి ఆ సంఘటన? నరసింహనాయుడు ఇందిర రిలీజ్ అయిన తర్వాత దీపావళి మందుగుండు సామాను కొనుక్కోవడానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లోనూ అక్కడ క్రాకర్స్ అన్ని పెడతారనమాట. అక్కడ డైరెక్ట్ గారు వచ్చున్నారు. నేను కూడా వెళ్ళి ఆయనకి కాళ్ళకి నమస్కరించి, ఏమయ్యా ఆకుల వారి అబ్బాయి ఇండస్ట్రీ రికార్డులన్నీ నేను పూర్తిగా నమ్ముతాను, కథ వల్లే వస్తాయని. అట్లాంటిది నరసింహనాయుడు ఇందిర చూశాను, నిన్ను పిలిచి మాట్లాడదాం అనుకున్నాను, యాక్సిడెంట్గా ఇక్కడ కలిసాం, ఏ ఊరు ఏంటనేది అడిగారు. అంతకు ముందు నాకు దాసరి నారాయణరావు గారు చెన్నైలో కేకే నగర్లోనే పరిచయం. అప్పటికి నేను ఇంకా రచయిత పూర్తి స్థాయి కాదు, అసలు రచయితనే కాలేదు. నేను ఒక గోస్ట్ రైటర్గా ఉంటున్నాను, అంటే నేర్చుకుంటున్నాను. అందరు నన్ను పిలుస్తారు. నన్ను ఎవరైనా స్క్రిప్ట్ రైటింగ్కి ఎవరైనా పిలిచారనుకుంటే, తమిళనాడులో నేను బిజియెస్ట్ గోస్ట్ రైటర్ని. మీరు అప్పటికి పొద్దున్నే 7 to 10 ఒక డిస్కషన్కి వెళ్తాను. మార్నింగ్ ఒక ఫ్రెండ్ డిస్కషన్ పిలుస్తారు, తమిళోళ్ళే, అన్నీ తమిళ సినిమాలే. ఆ తర్వాత 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక చోటుకి వెళ్తాను. మళ్ళీ మధ్యాహ్నం భోంచేసి పడుకుంటాను. 4 to 8 ఒక డిస్కషన్కి వెళ్తాను. 3 డిస్కషన్లు నాకు స్టోరీ డిస్కషన్లు గోస్ట్ రైటర్గా భయంకర బిజీగా ఉంటే దాసరి నారాయణ గారికి ఎవరు చెప్పారంట, ఒక అబ్బాయి బాగా మాట్లాడతాడండి, అది ఎందుకు పిలిచారంటే, నన్ను వాళ్ళ అబ్బాయి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, అరుణ్ కుమార్. దానికి ఎవరో తెలుగు రచయిత, పేరు అనవసరం, నేను నా నోటితో నేను మాట్లాడను. నేను చెప్పొచ్చా? వద్దు, అవసరం లేదు. మనం ఎవరిని హర్ట్ చేయడానికి ఇంటర్వ్యూ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి అమ్మవారు ఎవరికి ఎంత అనుగ్రహం ఇవ్వాలో అంత ఇస్తాం. సో ఎవరిని కించిత్ అక్షరం కూడా బాధ పెట్టకుండా ఇంటర్వ్యూ చేద్దాం. సో వచ్చారు, నాకు కథ చెప్పారు. ఒక 10 మంది రచయితలు ఉన్నారు, ప్రధానమైన రచయిత ఉన్నారు. నాకు సంజీవి అనే అతను ఆ కథను నాకు నేరేట్ చేసి, సంజీవి గారు దాసరి నారాయణరావు గారి దగ్గర ఉండే చేశారు. వచ్చింది అన్నారు. విన్నాను సార్, అదేదో చిన్న ఏదో కొంచెం కొడుతుంది నాకు, అది కొంచెం వర్క్ చేయంటే, కోడంబాకంలో ప్రతాప్ ప్లాజా రూమ్ వేసి నాకు 50,000 రూపీస్ క్యాష్. అప్పట్లో నేను హయ్యెస్ట్ పేమెంట్ తీసుకుంటాను గోస్ట్ రైటర్గా. వచ్చాను, 50,000 రూపీస్ పెట్టుకున్నాను. మా ఇంటి పక్కనే అది, నేను మహాలింగపూర్లో ఉండేవాడిని. పక్కనే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి రూమ్కి వెళ్ళి కూర్చున్నాను, కథ వింటున్నాను. మళ్ళీ టేప్ రికార్డులో రికార్డ్ చేసి, నాకు ఒక్క సీన్ కూడా నాకు నచ్చలా. కథ మొత్తం కాదు, ఒక్క సన్నివేశం కూడా నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదని ప్రపంచానికి నచ్చదు అనడానికి నేనేం పెద్ద పుడింగిని కాదు, నేనేం పెద్ద ఇది కాదు. అప్పటికి జస్ట్ గోస్ట్ రైటర్గా నాకు నచ్చలేదు. నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ దాసరి నారాయణరావు గారు వచ్చారని చెప్పి తెలిసి నేను ఆయన కలవటానికి వెళ్ళాను. ఆయన నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఏదో కరెక్ట్ చేశాడు, ఏదో ఒకటి ఫ్రేమ్ చెప్తున్నాడు అని చెప్పని అనుకున్నారు. ఆయన అనుకున్నప్పుడు, నేను మీతో 1-to-1 మాట్లాడాలండి అన్నాను. అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అతని కళ్ళు అటు ఇటు తిరిగాయి. 10 మంది రైటర్స్ ఎగ్జిట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు. చెప్పు చిన్ని కృష్ణ సార్, మీ జీవితంలో నాకు ఒక 2 గంటల టైం నాకు కోసం కేటాయించాలి. నా కోసం అంటే నా ప్రయోజనం కోసం కాదు, మీ అబ్బాయి ప్రయోజనం కోసం. ఓకే, తప్పకుండా అన్నాడు. మన ఆఫీస్ నుంచి, కేకే నగర్లో ఉన్న మన ఆఫీస్ నుంచి కరెక్ట్గా అశోక్ పిల్లర్ దగ్గర ఉదయం థియేటర్ అని ఉంది. ఆ ఉదయం థియేటర్కి జస్ట్
కారు స్టార్ట్ చేసి ఒక్కసారి తొక్కితే అక్కడికి వెళ్ళిపోద్ది బండి. ఇవాళ ఒక సినిమా 2 టికెట్లు 3 టికెట్ కూడా బుక్ చేయొద్దు, నాతో పాటు చూడండి వచ్చి దయచేసి ప్లీజ్. ఏంటిది అన్నాడు. ఒక తమిళ్ సినిమా, విజయ్ హీరో, ఫాజిల్ గారు డైరెక్టరు, కాదలిక్కం మర్యాదై అనే సినిమాకి నేను ఆయన తీసుకెళ్ళా. చూశాడు, పక్కన కూర్చోడు, నేను పక్కన కూర్చోడు, ఇద్దరమే ఉదయం థియేటర్లో ఇద్దరమే చూసాం. ఫస్ట్ షో కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆయనకి, పొట్ట 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 పొట్ట. ఆయన ఫీలర్ కదా, ఆయన ఫీలరే కాదు, ఆయన గొప్ప భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక బుక్ రాస్తే మొట్టమొదటి పేరు ఓన్లీ దాసనారాయణరావు గారిదే ఉండాలి. ఎన్ని కోణాలు, ఎన్ని క్రాప్స్ మీద ఆయన కమాండ్. అట్లాంటిది ఒక గోస్ట్ రైటర్ ఆఫ్టర్ ఆల్ చిన్ని కృష్ణ ఒక సినిమా చూపిస్తాను అంటే వచ్చి చూసి కళ్ళెమ్మటి పెట్టుకొచ్చాడు, అదిరిపోయాడు. ఇది కొనేయండి సార్, ఇది కొని మీ అబ్బాయితో తీయండి అని సలహా ఇచ్చి ఆ 50,000 రూపాయలు మళ్ళీ ఆయనకి అదే కారులో చేతిలో పెట్టేశాను. తిరిగి ఇచ్చేసాను. నేను ఎవరి రుణం, ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా తాగితే రుణపడిపోతానేమో అనుకునే మా అమ్మ నన్ను అట్లా పెంచింది. అట్లా నేను రిటర్న్ ఇచ్చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన కూడా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నన్ను పిలిచారు. మళ్ళీ ఏం జరిగిందో, ఈ 10 మంది రచయితలు, నాగార్జున గారు ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, గ్రీకు వీరుడు అని. ఒక పాటలో ఒక లిరిక్లో ఉన్నటువంటి శబ్దం, ఆ శబ్దాన్ని, ఆ గ్రీకు వీరుడు అనే టైటిల్ని ఆయన చాలా ఇష్టపడ్డాడు. అవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళకండి, కాదలిక మర్యాద, అవన్నీ వర్కౌట్ కదండి. గ్రీకు వీరుడు టైటిల్ నాగార్జున గారు కన్ఫర్మ్ చేశారు. మనం అడిగాం, ఆయన కన్ఫర్మ్ చేసేసి మీ అబ్బాయి కోసం అని ఇచ్చేశాడు అని పెద్ద కేకు. ఆ కేక్ మీద గ్రీక్ వీరుడు టైటిల్. నన్ను పిలిచారు. నన్ను పిలిచేపాటికి 10 మంది రైటర్స్ క్లాప్స్ కొడుతూ, ఆయన కూడా నిలబడి, ఆ హీరో ఇంట్రడ్యూస్ అయిపోయే అబ్బాయి కూడా నిలబడి గ్రీక్ వీరుడు టైటిల్ నాగార్జున గారు దాసనారాయణరావు గారికి ఇచ్చేశారు. దాసనారాయణరావు గారు అబ్బాయి మొట్టమొదటి సినిమా గ్రీక్ వీరుడు టైటిల్ అని ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగి కేక్ కట్ చేస్తున్న టైంలో నేను వెళ్ళాను అనమాట. ఎవరి చేత్తో వాళ్ళు, నా కళ్ళ ముందే తప్పు జరిగిపోతుంది, తెలుస్తుంది మీకు, కళ్ళ ముందే తెలుస్తుంది. టైటిల్ వల్ల సినిమాలు ఆడవు అని పూర్తిగా విశ్వసించే వ్యక్తి నేను. అద్భుతమైనటువంటి కథని నేను తీసుకెళ్ళి ఆయన ఇచ్చేస్తే 2వ రోజు ఇలా చేశారనే బాధ నాకు ఉండిపోయింది అనమాట. అట్లా వెళ్ళి మళ్ళీ ఆయనకి కూడా కనపడకుండా వెనక్కి వచ్చేసేసి నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ సినిమా ఏమైందో మీ అందరికీ తెలుసు. అక్కడ తడబడిన నడక తర్వాత దాసరథన్ కుమార్ అసలుకు అవన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు కదా. అంద ఆండవన్ సొల్రా ఇంద అరుణాచలం సేరా అవడదా. చిన్ని కృష్ణ గారు, నాకు బాగా గుర్తుంది, ఇంద్రా విడుదలైంది, గంగోత్రికి మీరు రాస్తున్నారు. ఆ సమయంలో నాగార్జున గారి కోసం కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించాలి. మీకే కోదండరామిరెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్లో నేనున్నాను, పక్కనే ఉన్నాను. మీ నంబర్ నేనే ఇచ్చాను కోదండరామిరెడ్డి గారికి. నేను ఇప్పుడు 50 లక్షలు తీసుకుంటున్నాను సార్ అన్నారు మీరు. అంటే సరేలేవయ్యా ఇస్తాము, మంచి కథ కావాలి నాగార్జున గారు అంటే చేద్దాం సార్ అన్నారు మీరు. అలా నాగార్జున గారు కోదండరామిరెడ్డి గారితో చేయాల్సిన సినిమా ఏమైందో తెలియదు. వెంకటేష్ గారు మీరు కలిసి సినిమా చేస్తారన్నారు, అదేమైందో తెలియదు. బాలకృష్ణ గారికి నరసింహనాయుడు లాంటి ఒక, బాలకృష్ణ గారి జీవితంలో టాప్ 10 కాదు టాప్ 5లో నరసింహనాయుడు ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తాను. అటువంటి నరసింహనాయుడు ఇచ్చిన మీరు ఆయనకి నందీశ్వరుడు అని ఒక అద్భుతమైన కథ తయారు చేసిన అది కార్యరూపం దాల్చలా. ఇంద్రలాంటి ఉదాత్తమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి పాత్రని చిరంజీవి గారి జీవితంలో ప్రాణప్రతిష్ఠ చేయించిన మీరు ఆయన కోసం శివయ్య నాయుడు అని ఒక అద్భుతమైన కథ మీరు తయారు చేశారు. ఇవేవి కార్యరూపం దాల్చలా. అట్లాగే ఈవేళ మనం ప్రభాస్ గారు ఈవేళ ఏ స్థాయిలో ఉన్నారో, బాహుబలి 1, బాహుబలి 2, కల్కి, సలార్లు, వీటితో అటువంటి ప్రభాస్ గారిని మీరు డైరెక్ట్ చేయాలి బద్రీనాథ్ స్క్రిప్ట్తో. అసలు ఎందుకు ఇవన్నీ కార్యరూపం దాల్చకుండా పోయాయి? ఏం జరిగింది? దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందంటారా? ఒకే ఒక కుట్రకోణం మాత్రం ఉంది. ఒకే ఒక కుట్రకోణం ఉంది. ఆ కుట్రకోణం ఏంటంటే హ్యూమన్ కాదు, ప్రకృతి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అనే అంతిమ నిర్ణయం మాత్రం నేచర్. ఆ అమ్మ ఎందుకు ఆపిందో, ఎందుకు ఇలా చేయకుండా అడ్డుపడిందో నాకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. చెయ్యకపోవటం అనేది భారతదేశంలో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని ఏకైక రచయిత ఎవరైనా ఉన్నారంటే అదెవరో మీ నోటితో చెప్పండి. చిన్ని కృష్ణ. దట్స్ ఆల్. ఫ్లాప్ అనే శబ్దం గాని, ఫ్లాప్ అనే ధ్వని గాని, నా వల్ల నిర్మాతకు నష్టం వచ్చిందని గాని, నా వల్ల హీరో ఇమేజ్ పణంగా పెట్టి అట్టర్ ఫ్లాప్ చేశాడు ఈ హీరోని అన్న పేరు గాని నేను అస్సలు సహించలేను, ఒప్పుకోను. అది నాకు ముందుగానే తెలిసి నాకు కండిషన్స్ పెడితే నేను దూరం వెళ్ళిపోతాను. దానివల్ల నాకేమి నష్టం జరగలేదు. నాకు నష్టం జరిగిందని సమాజం అనుకుంటా ఉంటుంది, కానీ జరగాల్సిన నష్టం తెలుగు సినిమా పరిశ్రమ సమాజం అనుకుంటా ఉంటుంది. అవును, సమాజం ఎందుకు అనుకుంటా ఉంటుందంటే వాళ్ళకి అవతల వాళ్ళ జీవితాలతో ఎక్కువ పని ఉంటుంది. నాకు మాత్రం నా జీవితం, నా అంతరాత్మ, నా మనస్సు, నేను నాకుగా విడిపోతాను.
నా ఆలోచన చెడ్డదైతే నేనే కట్ చేసుకుంటాను, నా ఆలోచన మంచిదైతే దాన్ని పేపర్ మీద పెట్టుకుంటాను. సో నాతో నాకే ఘర్షణ, నాతో నాకే సంఘర్షణ తప్ప మీతో మీకే పోటీ. నాకు సమాజంలో మంచి తీసుకుంటాను, చెడు మాత్రం అసలు తీసుకొని మాట్లాడను. మీతో మీకే పోటీ, లేనే లేదు సాటి, తగ్గలేదు ధాటి, ఆకుల వారి ధాటి. చిన్నకృష్ణ గారు, ఇప్పుడు నందీశ్వరుడు ఏదైతే బాలకృష్ణ గారి పాత్ర ఉందో అదే అఖండాకి స్ఫూర్తి అని అంటారు, ఎంతవరకు వాస్తవం? అఖండాలో బాలకృష్ణ గారు పోషించిన పాత్రకి అంటే ఏం లేదు, ఆ గెటప్ ఇవి అన్నీ కూడా ఎవరో ఒక రచయిత, అనే రచయిత, అతని పేరు చెప్పను, నేను బంజారా హిల్స్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆ గిటప్స్ నా ఆలోచన విధానం అంతా తీసుకొని వాళ్ళు కూడా నందీశ్వరు కథ అడిగారు, నా ఇంటికే వచ్చారు, నాతో కూర్చున్నారు, చర్చించారు. వాళ్ళ అసోసియేట్నో డైలాగ్ రైటర్నో నా దగ్గరికి పంపించి ఫోటోలు తీసుకొని ఇన్స్పైర్ అయ్యారన్నది మాత్రం నమ్ముతాను. కానీ ఇన్స్పైర్ అవ్వటం తప్పుని మాత్రం నేను అన్నాను. అది తప్పు కాదు, అది పెద్ద చెడు కూడా కాదనమాట. సో వాళ్ళకి ఇవ్వాల్సింది అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. నేనేం కోరుకుంటానంటే ధర్మం, రాముడే ధర్మం, ధర్మమే రాముడు. మనం ఎవ్వరికి కించెత్తు నిద్రపోతూ కూడా ఫలాని వాళ్ళకి ద్రోహం చేయాలి, ఫలాని వాళ్ళకి అన్యాయం చేయాలి, ఫలాని ఒక కథా వస్తువును మనం దోచుకోవాలి అన్న ఆలోచన కానీ, ఇంకొకళ్ళ శక్తిని కానీ, ఇంకొకళ్ళ ఇమేజ్ని కానీ నా అకౌంట్లో వేసుకోవాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోను. ఇట్లా చాలా మంది కూడా అనుకోరు. ఇది మై క్యారెక్టర్. రామో విగ్రహవాన్ ధర్మ. చిన్నకృష్ణ గారు, చిరంజీవి గారు 150వ సినిమా, చిన్నకృష్ణ గారి రచయిత, శివయ్యనాయుడు కథ పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుకుంటోందని మాలాంటి వాళ్ళం విన్నాం. ఠాగూర్ మధు గారు లాంటి నిర్మాతలు మాతోనే కనీ విని ఎరుగని భారీ అడ్వాన్స్ చిన్నకృష్ణ గారికి ఇచ్చి కూర్చోబెట్టి శివయ్యనాయుడికి తుది మెరుగులు దిద్దిస్తున్నాము అన్నయ్య, 150వ సినిమా శివయ్యనాయుడే అవుతుంది అనుకున్నది కాస్త రీమేక్గా వినాయక్ గారి దర్శకత్వంలో వేరే సినిమా, వేరే కథ, మురుగదాస్ గారి కథతో రావటం, అసలు ఏం జరిగిందో? నేను రాయాల్సింది నేనే కూర్చున్నాను, నేనే వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్ చేస్తున్న మధ్యలో ఒక రీమేక్ చాలా పెద్ద హిట్ అయ్యి మురుగదాస్ గారి ఫస్ట్ సినిమా గురించి చెప్పాలి. అన్నయ్య చేసిన ఠాగూర్ రమణ, రమణ కూడా చిరంజీవి గారుకి నాకు ఇందిరా తర్వాత నాకు ఎందుకో నా మీద కొంచెం నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పెట్టుకొని ఏం చేశారంటే ఆంధ్రావాల అనే కథని నన్ను వినమని పంపించారు. పూరి జగన్నాథ్ గారు, నాగబాబు గారి నిర్మాత. అవును, పెట్టారు. నేను విన్నాను, నా ఒపీనియన్ నేను చెప్పాను. అన్నయ్య దాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత విజయకాంత్ దగ్గర ఉండేవాడు మధు గారు అక్కడ ఉండేవాళ్ళు. ఆయన విజయకాంత్ గారు యాక్ట్ చేసినటువంటి ఆస్కార్ రవి నిర్మాత అయినటువంటి ఆ సినిమాని తీసుకొని వస్తే మేము అరకు వ్యాలీలో ఉన్నాం, షూటింగ్ గంగోత్రిలో. అక్కడికి తీసుకొని వచ్చారు ప్రింట్. అక్కడ గంగా పాటకు వెళ్ళారు మీరు, అప్పుడు నాకు గుర్తుంది. గంగా పాట కాదు, అక్కడ షూటింగ్ సెట్టే షూటింగ్ జరుగుతుంది కదా. సుమన్ గారి, సీత గారి హౌస్, అదే అంత సెట్లో వర్క్ జరుగుతున్నప్పుడు మధు గారు ప్రింట్ తీసుకుని వచ్చారు. అక్కడ ఉన్న టూరింగ్ ట్యాక్సీలో సినిమా చూశాను, రమణ. అక్కడ చూశాను. చూసి నా పక్కన అసిస్టెంట్ చిట్టిబాబు గారు ఉండేవాళ్ళు. ఆయన నేను చూస్తున్నప్పుడే కరెక్షన్స్ రాసేస్తాను. అంటే సినిమా చేసేయాలి, అద్భుతమైనటువంటి కథ, అద్భుతమైనటువంటి సోళ్ళు, రియాలిటీకి చాలా దగ్గరుంది. తమిళనాడే కాదు, భారతదేశం మొత్తం ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజుల్లో భారతీయుడి కంటే గొప్ప సినిమా అని చెప్పి రాశారు. ఎందుకంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఎలిమెంట్ని, ఒక లంచాన్ని ఒక వ్యక్తి నిర్మూలిస్తున్నాడు అన్నది భారతీయుడు, ఒక వ్యవస్థ నిర్మూలిస్తుంది అన్నది ఠాగూర్. ఒక వ్యక్తి నిర్మూలించడం ఇట్ ఈజ్ ఏ ఇల్యూషన్ కదా, ఒక వ్యవస్థ నిర్మూలిస్తుంది అనేది రియాలిటీకి దగ్గరగా ఉండే కదా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రోజుల్లో ఉన్నాం మనం. అంటే ప్రజలే ఉద్యమిస్తే విద్యార్థులే ఉద్యమిస్తే అనే స్టేజ్కి వచ్చేసాం. సో అట్లాంటి కథ నాకు భలే నచ్చేసిన తర్వాత ఓకే అనుకున్నారు, అన్నీ అంతా ఇది జరిగింది. మురుగదాసే డైరెక్టర్ యాక్చువల్గా, తెలుగు ఆయనే డైరెక్టర్. ఆ తర్వాత కాలక్రమేణా మన వివి వినాయక్ గారు, మన టాప్ నెంబర్ 1 డైరెక్టర్ అయినటువంటి మా బ్రదర్ వివి వినాయక్ గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, దాన్ని మోర్ కమర్షియలైజ్ చేయటం, మీకు ఠాగూర్గా మీ ముందుకు రావటం మీరంతా చూశారు. అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత 150 సినిమాలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక మురుగదాస్ గారి సినిమా, ఇంకొకటి చాలా పెద్ద హిట్, కత్తి. సో నాకు అద్భుతంగా నచ్చేసింది అసలు. కత్తి కూడా వినాయక్ గారే డైరెక్ట్ చేశారు తెలుగులో, ఖైదీ నెంబర్ 150 అనుకుంటా. అది కూడా చాలా చాలా పెద్ద హిట్ అనమాట. టైటిల్ దాసనారాయణ పెట్టారు. టైటిలా? ఓకే. అది నేను దాని సోల్ కూడా చాలా మంచి సోలు, స్ట్రాంగెస్ట్ సోల్ అనమాట రైతుల మీద. చాలా 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 గొప్ప కథ. అది నిజంగా నా కథ పక్కన పెట్టి ఆ కథ చేయటం వల్ల మొట్టమొదటి సంతోషపడ్డది నేనే. ఎందుకంటే ఒక రీమేక్ అన్ని వండి ఒక భాషలో సక్సెస్ అయింది, చాలా ఈజీ టు హ్యాండిల్ ఇట్.
నేను రాసిన కథ అనుకోండి, మళ్ళీ దానికి దర్శకుడు వ్యవసాయం చేసి గెటప్లు వేసి ఆ లొకేషన్లు ఏంటి, ఆ బ్యాక్డ్రాప్లు ఏంటి, ఆ డైలాగులు ఏంటి, అది పెద్ద యజ్ఞము హోమము. అప్పుడు దర్శకుడిని ఎవరైనా అనుకున్నారా మీరు శివయ్య నాయుడు కోసం 150 సినిమా చిరంజీవి గారికి? అనుకోలేదు. మేబీ ఉంటే అప్పుడున్న టాప్ కమర్షియల్ డైరెక్టర్లు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అంతే. అప్పుడున్నది బి గోపాల్ గారు గొప్ప దర్శకుడు, వివి వినాయక్ గారు మంచి కమర్షియల్ డైరెక్టర్ గారు. సో ఇట్లా ఎవరైనా అయి ఉండొచ్చు, బట్ ఎవరైనా అవుతారేమో అని అనుకున్నాను. కానీ నాకు కించెత్ ఆ భగవంతుడి మీద ఒట్టుగా చెప్తున్నాను, నేను రాసిన కథని పక్కన పెట్టి ఖైదీ నెంబర్ 150 జరగటం మొట్టమొదట ఆనందించిన వాళ్ళు నేను ఒక్కడిని. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్క్రిప్ట్, ఐ లవ్ స్క్రిప్ట్. దట్ కంటెంట్ రీచ్ అవ్వాలి అన్నదే నా కోరిక ఎప్పుడూ ఉంటుంది. నేను రీచ్ అవ్వాలనేది మాత్రం అంతకంటే నీచమైనటువంటి జన్మ ఇంకోటి ఉండదు. నేను రీచ్ అవ్వాలనుకోకూడదు, ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ రీచ్ అవ్వాలి అనుకునే వ్యక్తిని నేను. చిన్నికృష్ణ గారు, ఇంద్ర ఆ మధ్య ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అని చెప్పి చిరంజీవి గారు మిమ్మల్ని, బి గోపాల్ గారిని, అశ్వినీదత్ గారిని, పరుచూరు ప్రదర్శన అందరినీ వారి నివాసానికి ఆహ్వానించి షట్రసోపేతమైన విందు భోజనం, ఆ తర్వాత మీ అందరినీ సత్కరించడం అనేటువంటివి మేమందరం చూసి చాలా ఆనందించాం. ఆ సందర్భంగా ఇంద్ర 2 అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటుందేమో అని కూడా ఎదురు చూసాం. చిరంజీవి గారికి మళ్ళీ చేస్తే గీస్తే ఎటువంటి కథతో వస్తారు? శివయ్య నాయుడుతో వస్తారా, ఇంద్ర 2తో వస్తారా? దీనికంటే ముందు, ఈ టాపిక్ కంటే ముందు నా జీవితంలో తెలుసో తెలియకో అజ్ఞానంతోనూ కొన్ని తప్పులు చేస్తాం. అందరూ చేస్తారనరు, నేను మాత్రం చేశాను. ఆ తప్పు ఏంటంటే, ఇంద్ర రిలీజ్ అయిన తర్వాత 17 సంవత్సరాల తర్వాత నేను ప్రేమించే అన్నయ్య నాకు కొడుకు పుడితే నా కొడుక్కి చిరంజీవి అని పేరు పెట్టుకున్న నేను, నాకు మేనల్లుడు పుడితే నా చెల్లెలికి, ఆ మేనల్లుడికి సిజేరియన్ ఆపరేషన్ నా చెల్లెలికి జరుగుతుంటే చిరంజీవి గారి పుట్టినరోజునే ఈ ఆపరేషన్ జరగాలని అదే రోజున నా చెల్లెలుకి సిజేరియన్ ఆపరేషన్ ప్లాన్ చేసి మా హృదయాల్లో, మా కుటుంబంలో ఉండి, మా ఊర్లో ఉన్నటువంటి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అన్నయ్యని ఒక దైవంగా, ఒక ఏం చెప్పాలి, ప్రాణప్రదం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి నేను, మా కుటుంబము, మా పిల్లలు, మేమందరం. ఇంద్ర రాసిన తర్వాత ఒక్కసారి కూడా ఇంటికి పిలిచి కనీసం గౌరవించలేదు, నన్ను కనీసం భోజనం పెట్టలేదు అని 17 సంవత్సరాల తర్వాత నేను మీడియా ముందు మాట్లాడటం నేను చేసిన పెద్ద తప్పు. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది శ్రీకాంత్ గారు. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం, మనల్ని ప్రేమించాలనే కండిషన్లో మనం ఉంటాం. అట్లా ఉండకూడదు అని అజ్ఞానంగా ఉన్నప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు మనం ప్రేమించవచ్చు, మనల్ని ప్రేమించాలనే రూల్ ఏముందా? ఎక్కడా లేదు. మనల్ని ఇష్టపడాలనే రూల్ ఏమన్నా ఉందా? నాలాంటి కూన్కిస్గా ఎంతో మంది చిరంజీవి గారిని దైవంగా భావిస్తారు. అందరినీ పిలిచి అందరికీ ఇది చేయాలంటే కుదరదు కదా ఆయనకి, అనుకొని సాధ్యపడదు. ఆ తర్వాత ఇంటికెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను. మళ్ళీ మీ ఛానల్ ద్వారా, తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా, అన్నయ్య నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఏదో అజ్ఞానంగా మాట్లాడి నన్ను క్షమించండి, తమ్ముడుగా నన్ను క్షమించండి, చచ్చిపోయేంత వరకు మీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ ప్రేమ మాత్రం చనిపోదు. ఐఎమ్ సారీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.